ఉండడం లేదు. అదే బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతుంది. రైట్ సార్. అంటే బీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేయకపోవడంలో, విమర్శలు చేయకుండా ఉండడంలో అర్థం ఉండవచ్చు, కానీ జాతీయ స్థాయిలో ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ బీజేపీని ఎందుకు టార్గెట్ చేయడం లేదు? అంటే ఇక్కడ వారిక్కడ ఇప్పుడు మనకెందుకు అదేదో రాహుల్ గాంధీ పని అనుకుంటున్నట్టున్నారు. సో రాహుల్ గాంధీ చూసుకుంటాలే, మనం చూసుకోవాలి ఇక్కడ అని. సో అందువల్ల మీకు బాబ్రీ మసీద్ డిమాలిషన్ తర్వాత ఐయుఎంఎల్ పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మద్దతు ఉపసంహరించుకుంది. కేరళలో కాంగ్రెస్తో కలిసి అధికారంలో ఉంది. ఇదేంటి అని ఐయుఎంఎల్ నాయకుని అడిగితే, సో పార్లమెంట్లో మరి విడ్రా ఇక్కడంటే బాబ్రీ మసీద్ని అల్లా చూసుకుంటాడు, కేరళలో అధికారాన్ని మేమే చూసుకోవాలి కదా అన్నాడు. సో అంటే ఇక్కడ కూడా అంతే, ఏదో మోడీని ఎదుర్కోవడం అనేది ఢిల్లీలో రాహుల్ గాంధీ చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు భారత్ జోడో భారత్ నాయ్ అని, మేము మాత్రం మా కేసీఆర్నే చూసుకుంటాం అనే ధోరణి తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కనబడుతుంది. అంటే మోడీకి మేము తగము, మా స్థాయి కాదు, మోడీతో మాకెందుకు, మళ్ళీ మోడీతో పెట్టుకుంటే ఈడీలు వస్తే ఏ వస్తాయో తెలియదు, అందువల్ల మాకు పంచాయతీ మోడీతో ఎందుకు, మా పంచాయతీ కేసీఆర్తో పెట్టుకుంటాం, మోడీతో మా రాహుల్ గాంధీ చూసుకుంటాడు అనేటువంటి ధోరణి తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంలో కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్గా తమకు ప్రమాదం అని అంచనా రావడం లేదు, కానీ వాళ్ళకి అర్థమవుతుంది భవిష్యత్తులో బీజేపీ పెరిగితే ఏమవుతుందో అని. సో అందువల్ల ఇలా ప్రాంతీయ పార్టీలకు చాలా వాటికి బీజేపీ ఛాలెంజ్ అర్థం కాదు. మీకు తెలుగుదేశం ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, మీరు చూస్తున్నాడు భవిష్యత్తులో ఏం జరుగుతుంది. ఈ పొత్తే చంద్రబాబు నాయుడు సవాల్గా మారుతుంది. మీరు కరెక్ట్ సమయంలో బీజేపీ బయటకు వస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ ముందు పెట్టచ్చు, ఇంకెవరైనా ముందు పెట్టచ్చు, చంద్రబాబు నాయుడు సంగతి చూస్తుంది. ఇది ఎందుకంటే బీజేపీ చాలా నితీష్ కుమార్, రామ్ విలాస్ పాస్వాన్ ఎన్ని కుటుంబాలతో చేయలేదు ఇది. సో అందువల్ల ప్రాంతీయ పార్టీల అంటే బీజేపీ తప్పని కూడా అనలేము. బీజేపీ పెరగడానికి ఏం కావాలో అది బీజేపీ శాశ్వతంగా చంద్రబాబు సేవలు తరిస్తుందా? బీజేపీకి ఏం పని? బీజేపీ శాశ్వతంగా చంద్రబాబు సేవలు తరించదు, తనకు అవకాశాన్ని ఉపయోగించుకొని పెరగాలని చూసుకుంటుంది. అందువల్ల ప్రాంతీయ పార్టీలే కాదు, ప్రాంతీయ నేతలు కూడా బీజేపీ ఛాలెంజ్ను అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మాకు కాదు కదా ప్రమాదం, మా మీదకి వస్తుందా అని, మాకు వచ్చిన రోజు కదా ప్రమాదము అనుకుంటారు. సో ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, నాకేం ప్రమాదం బీజేపీతో, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు మోడీ నన్నేం చేస్తున్నారు, నాకేం సంబంధం, ఈ ధోరణి ఉన్నట్టుగా కనబడుతుంది. ఇదే నష్టం చేస్తుంది, ఎందుకంటే బీజేపీకి అది అడ్వాంటేజ్గా మారుతుంది కదా. రైట్ సార్. ఇక భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేసిన లిస్ట్ని మనం గమనిస్తే గతంలో లక్షల మెజారిటీ వచ్చిన వాళ్ళకి సీట్లు చాలామందికి దక్కలేదు. దాంతోపాటు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన కొంతమందికి టికెట్స్ రాలేదు సార్, వాళ్ళు చాలా సీనియర్లు పార్టీలో.